Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఏపీ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం థర్డ్ నుంచి 10th వరకు ఉన్న మ్యాథ్స్లోని కాన్సెప్ట్స్ని మనం ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఈ సిరీస్లో భాగంగా ఆల్రెడీ 6 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 6 పార్ట్స్లో కూడా ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి మనం ట్విన్ ప్రైమ్స్ అనే కాన్సెప్ట్ వరకు ఉన్న ప్రతి కాన్సెప్ట్ని కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నిటిని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈరోజు మనకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఎల్సిఎం హెచ్సిఎఫ్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, అలాగే షార్ట్ ట్రిక్ అంటే మనం కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ని మనం ఏ విధమైన కాలిక్యులేషన్ చేయవలసి లేకుండానే ఎలా చెప్పవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట. ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే కసాగు గసాభా అనమాట. మనకి ఇవి ఓన్లీ ఈ నంబర్ సిస్టంలోనే కాకుండా మిగిలిన చాప్టర్స్లో చాలా సందర్భాల్లో ఉపయోగపడతాయి అనమాట. ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా, అలాగే మనకి కొన్ని కాన్సెప్ట్లో మనకి ఫ్యాక్టరైజేషన్ చేయడము, అట్లాగే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అని ఫ్యాక్టరైజేషన్ చేయడంలో కూడా ఈ హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి అసలు ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ గురించి మాట్లాడుకున్నాం. హెచ్సిఎఫ్, ఇక్కడ హెచ్సిఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. దీన్నే మనం ఇది వరకు జిసిడి అంటాం. మనం ఫ్యాక్టర్స్ నే డివైజర్స్ అని కూడా అంటాం కదా. ఆల్రెడీ ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా. అంటే మనం గసాభా అంటే గరిష్ట సామాన్య భాజకము, గరిష్ట సామాన్య భాజకము. ఓకే, ఇక్కడ భాజకము అన్న కారణాంకము అన్న ఒకటే. ఇక్కడ గసాభాని గసాకా అని కూడా పిలుస్తారనమాట. గసాకా అన్న గసాభా అన్న ఒకటే. ఇక్కడ భాజకాలనే కారణాంకాలు అంటాం, కారణాంకాలనే భాజకాలు అంటాం. ఇక్కడ మనకి డి అంటే డివైజర్స్ కదా, ఫ్యాక్టర్స్ అన్నా డివైజర్స్ అన్నా ఒకటే అర్థం వస్తుంది అనమాట. ఓకే, మనం డివైజర్స్ గురించి మాట్లాడుకున్నాం, అంటే కారణాంకాల గురించి మాట్లాడుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 8కి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 12, ఈ రెండింటి యొక్క గసాభా ఫైండ్ అవుట్ చేయాలి. అసలు గసాభా అంటే ఏంటో ఒకసారి మనం ఇందులో ఫస్ట్ ఏంటి? ఫ్యాక్టర్స్ కదా. ఫ్యాక్టర్ అనే పదం వచ్చింది కాబట్టి ఫస్ట్ ఈ రెండింటికి మనం ఫ్యాక్టర్స్ రాద్దాం. 8 యొక్క ఫ్యాక్టర్స్ కారణాంకాలు ఏంటి? 1, 2, 4, 8. ఇవి ఫ్యాక్టర్స్ కదా, కారణాంకాలు కదా. అలాగే 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 4, 6, 8. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 అండ్ 12. 8, 12 యొక్క కారణాంకాలు లేదా భాజకాలు అన్నమాట. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అంటే రెండింటిలో ఉన్న నెంబర్స్ ఏంటో చూద్దాం. కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఉమ్మడి కారణాంకాలు. ఉమ్మడి కారణాంకాలని మనం ఏమంటాం అంటే సామాన్య కారణాంకాలు అంటాం అన్నమాట. సామాన్య కారణాంకాలు. ఇప్పుడు రెండిట్లో ఉన్న నెంబర్స్ ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది, అలాగే 4 కూడా ఉంది అన్నమాట. దీస్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 అండ్ 12. అంటే 8, 12ల సామాన్య కారణాంకాలు, ఉమ్మడి కారణాంకాలు ఏంటంటే 1, 2, 4 అన్నమాట. ఇప్పుడు హెచ్ని కూడా యాడ్ చేసాం అనుకోండి, హైయెస్ట్ అంటే కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ నెంబరు, పెద్ద నెంబర్ ఏంటి అంటే ఇక్కడ గా అంటే గరిష్ట అంటే మ్యాక్సిమం వాల్యూ. ఇక్కడ సామాన్య కారణాంకాల్లో పెద్ద నెంబర్ ఏంటి? 4 కదా. కాబట్టి మనకి ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 8 అండ్ 12 ఎంత అవుతుంది అనమాట? 4 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 8 మరియు 12ల గసాభా
అంటే సామాన్య భాజకాలలో సామాన్య కారణాంకాల్లో గరిష్ట సంఖ్య ఎంత అంటే 4 అని చెప్పవచ్చు అన్నమాట. ఇది గసాభా యొక్క మీనింగ్ అనమాట. ఓకే, ఇదొక మెథడ్. అంటే గసాభాని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఒక పద్ధతి అనమాట. మనకి 3 పద్ధతులు ఉన్నాయి గసాభాని ఫైండ్ అవుట్ చేయడానికి. అందులో ఇది బై రైటింగ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్, అంటే ఇచ్చిన సంఖ్యలకు కారణాంకాలు రాయడం ద్వారా ఇక్కడ మనం గసాభాని ఫైండ్ అవుట్ చేసాం, హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం మిగిలిన 2 మెథడ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే నెక్స్ట్ సెకండ్ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట. అంటే ప్రధాన కారణాంక విభజన పద్ధతి. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేస్తామట, ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఫస్ట్ 8, 12 తీసుకుని రెండింటిని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాద్దాం. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్లో 4 టైమ్స్, 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్, అంటే 8ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొచ్చిందనమాట, 2 × 2 × 2 వచ్చింది. అలాగే ఇప్పుడు 12 కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన కారణాంకాలుగా విడగొడుతున్నాం. 2 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్, మళ్ళీ 2 టేబుల్ 3 టైమ్స్, అంటే ఇక్కడ 12 ఎట్లా రాయొచ్చు అనమాట, 2 × 2 × 3 అని రాయొచ్చు అనమాట. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇచ్చిన నెంబర్స్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసాము, అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసాము, ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసాము. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే గసాభా ఏమవుతుందంటే రెండిట్లో కామన్ గా ఉన్న నెంబర్స్ ని తీసుకుంటాం. రెండిట్లో 2 కామన్ గా ఉంది కదా, రెండిట్లోని కట్ చేసి ఒకసారి తీసుకుంటాం. మళ్ళీ ఇంకా 2 కూడా కామన్ గా ఉంది కదా, ఇంకొక 2 కూడా కామన్ గా ఉంది కాబట్టి ఇంకొక 2 తీసుకున్నాం. ఇంకేమి కామన్ గా లేవు కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేసే 2 2s are 4 అనమాట. అప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 8 and 12 ఎంత అవుతుందా, 4 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ప్రధాన కారణాంక విభజన పద్ధతి అనమాట. ఇక్కడ ఏం చేస్తాము, ఇచ్చిన నెంబర్స్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయడం ద్వారా హెచ్సిఎఫ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ మరి సెకండ్ వన్ ఏంటంటే, అంటే థర్డ్ వన్ లాంగ్ డివిజన్ మెథడ్. ఓకే, మనకి 2 నెంబర్స్ ఇచ్చినా ఇదే మెథడ్, 3 నెంబర్స్ ఇచ్చినా ఇదే మెథడ్ అనమాట. ఓకే, లాంగ్ డివిజన్ మెథడ్ లో మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 12 గురించి మాట్లాడుకుంటాం కదా, ఈ రెండిట్లో మనం చిన్న నెంబర్తో పెద్ద నెంబర్ని డివైడ్ చేస్తాం అనమాట. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ 8, లార్జెస్ట్ నెంబర్ 12 కాబట్టి 12ని 8తో డివైడ్ చేస్తాం, భాగిస్తాం. 12 8 టేబుల్ ఎంత అయిపోతుంది, 1 టైం, 8 1s are 8, మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ మనకి 0 వచ్చే వరకు ఈ డివిజన్ ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఎలాగా, ఇక్కడ మనం 4ని మళ్ళీ డివైజర్ గా తీసుకుని ఈ 8ని ఇక్కడ డివిడెండ్ గా తీసుకుంటాం, విభాజ్యంగా తీసుకుని మళ్ళీ డివైడ్ చేస్తాం. 8లో 4 టేబుల్ ఎంత అయిపోతుంది, 2 టైమ్స్, 2 4s are 8, రిమైండర్ 0 వచ్చింది కదా, ఇక్కడ ఆపేస్తాం. మనం ఏ నెంబర్తో రిమైండర్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అదే హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ హెచ్సిఎఫ్ గసాభా ఎంత అనమాట, 4 అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ లాంగ్ డివిజన్ మెథడ్. ఒకవేళ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, 24 36 అండ్ 42ల యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 మెథడ్స్ లోనే చేద్దాం. ఫస్ట్ ప్రైమ్ అదే ఫ్యాక్టర్స్ రాయడం ద్వారా 24కి ఫ్యాక్టర్స్ రాద్దాం, 1 2 3 4 6, నెక్స్ట్ ఏం వస్తుంది 8, నెక్స్ట్ 12 24, ఇవి 24 యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 36 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం, 1 2 3 4 6 9 3 12s are 36, నెక్స్ట్ 18 36, ఇవి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 42 కూడా ఫ్యాక్టర్స్ రాద్దాం, 1 2 తర్వాత 3 4 పోదు 5 6 7, నెక్స్ట్ 3 టేబుల్ ఎంత ఉంది 1 14, నెక్స్ట్ 21, నెక్స్ట్ 42. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 42 అన్నమాట. ఇప్పుడు మనం కామన్ ఫ్యాక్టర్స్ రాద్దాం. రెండిట్లో ఉన్న నెంబర్స్ అన్నమాట, సామాన్య కారణాంకాలు ఏమున్నాయి, 1 ఉంది, 2 ఉంది,
3 ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? 6 కూడా ఉంది కదా. నెక్స్ట్ 6 ఉంది. తర్వాత ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ మరి ఏమీ లేవు కదా. కాబట్టి 12, 36 అండ్ 42 యొక్క హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత? 6 కదా. కాబట్టి 6 అని చెప్పవచ్చు అనమాట. ఇది ఫస్ట్ మెథడ్ 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ మెథడ్ ఏం చేస్తున్నాం మనం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 24, 36, 42ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ 12 టైమ్స్, 2 టేబుల్ 6 టైమ్స్, 2 టేబుల్ 3 టైమ్స్. అంటే ఇక్కడ మనం 24ని ఎట్లా రాసినాం? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3గా డివైడ్ చేసాం. నెక్స్ట్ 36 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 18 టైమ్స్, 2 9 టైమ్స్, మళ్ళీ 3 టేబుల్ 3 టైమ్స్. అంటే 36 can be written as 2 into 2 into 3 into 3. నెక్స్ట్ 42. ఇది మనం సెకండ్ మెథడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. 42ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. 2 టేబుల్ 21 టైమ్స్, 3 టేబుల్ 7 టైమ్స్. ఓకే, అంటే 2 into 3 into 7 అని రాస్తాం. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ రాద్దాం. ఏం చేస్తాం? కామన్ ఫ్యాక్టర్స్ ని తీసుకుంటాం. మూడిట్లో ఉండాలి. ఇక్కడ ఏ రెండిట్లో ఉంటే సరిపోదు అనమాట. మూడిట్లో ఉన్న నెంబర్ 2 ఉంది. నెక్స్ట్ ఇంకేముంది? 3 ఉంది కదా. 2 ఈ రెండిట్లో ఉంది కానీ ఇందులో లేదు. అన్నిట్లో 3 ఉంది, 3 ఉంది. ఓకే, ఇంకేమి కామన్ గా లేదు కదా మూడింటిలోని. 2 3s are 6. ఇక్కడ 6 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. ఇక మనకి డివిజన్ మెథడ్ ని చూసినట్లయితే ఇక్కడ మనం తీసుకున్న నెంబర్స్ ఏంటంటే 24, 36 అండ్ 42. ఓకే, ఇందులో చిన్న నెంబర్స్ రెండు తీసుకుని ఫస్ట్ డివిజన్ మెథడ్ లో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేయాలన్నమాట. అంటే మనం ఈ రెండిట్లో చిన్నదేంటి 24తో 36ని డివైడ్ చేస్తాం. 1 టైం పోతుంది, 24 మైనస్ చేసాం, 2 1. మళ్ళీ ఇక్కడ 24 2 టైమ్స్, 2 12s are 24 0. అంటే ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత? 12 అన్నమాట. కానీ మనం మూడింటి యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ హెచ్సిఎఫ్ తో మిగిలిన నెంబర్ని అంటే 42ని డివైడ్ చేయాలి. ఎన్ని టైమ్స్ పోతుంది? 3 12s are 36 మైనస్ చేస్తే 6 వస్తుంది. 0 రాలేదు కాబట్టి 12 ఇక్కడ వేసుకుంటాం. 6 టేబుల్ 12 ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్, 6 2s are 12 0 వచ్చింది. దేంతో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది, 6 తో డివైడ్ చేసినప్పుడు 0 వచ్చింది. కాబట్టి ఇక్కడ హెచ్సిఎఫ్ ఏమవుతుంది అనమాట? 6 అవుతుంది అనమాట. ఇది హెచ్సిఎఫ్ అంటే గసాభాకు సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. అంటే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ హెచ్సిఎఫ్ అంటే గసాభా మరియు గసాభాను కనుగొనే పద్ధతుల గురించి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎల్సిఎం గురించి మాట్లాడుకుందాం. ఎల్సిఎం దీని ఫుల్ ఫామ్ ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, దీని తెలుగులో ఏమన్నాం? కసాగు అంటున్నాం. అంటే కనిష్ట సామాన్య గుణిజము. ఓకే, ఒకసారి ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడం ప్రయత్నిద్దాం. అంటే ఫస్ట్ మెథడ్ అన్నమాట. ఫస్ట్ మెథడ్ లో మనం ఈ ఎల్సిఎం ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఇక అసలు మీకు ఎల్సిఎం అంటే ఏమిటో అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఎం అంటే మల్టిపుల్స్ కదా, అంటే గుణిజాలు అంటాం. మల్టిపుల్స్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కదా. 2 నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 12 అనేది తీసుకుందాం. ఇక్కడ ఈ రెండింటికి మనకి ఎల్సిఎం ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏం రాయాలి? మనం మల్టిపుల్స్ రాయాలి. మల్టిపుల్స్ ఆఫ్ 8 రాద్దాం. మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటే 8 యొక్క గుణిజాలు అన్నమాట. అంటే 8వ ఎక్కంలో వచ్చే నెంబర్స్ రాయాలి ఇక్కడ. 8 16 24 32 40 48 56 64 అండ్ సో ఆన్. అట్లా మనకి మల్టిపుల్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి, అనంతం ఉంటాయి కదా. అట్లా కొన్ని రాసి వదిలేస్తాం. నెక్స్ట్ మనం ఏం చేయాలి? మల్టిపుల్స్ ఆఫ్ 12 రాయాలి. మల్టిపుల్స్ ఆఫ్
అంటే 12 యొక్క గుణిజాలు రాయాలి. అంటే 12వ ఎక్కడో వచ్చే నెంబర్స్ ఏంటి? 12 టేబుల్లో వచ్చాయి. 12, 24, 36, 48, 60, 72, నెక్స్ట్ 84, 96 అండ్ సో ఆన్. ఇప్పుడు సిఎం అంటే కామన్ మల్టిపుల్స్, అంటే సామాన్య గుణిజాలు అన్నమాట. కామన్ మల్టిపుల్స్. సామాన్య గుణిజాలు. సామాన్య అనే పదం ఏంటన్నా నేను ఉమ్మడి అని. రెండిట్లో ఉన్న గుణిజాలు ఏంటో తీసుకోవాలి. రెండిట్లో ఉన్న నెంబర్స్ ఏమున్నాయి? 24 ఉంది రెండిట్లోని, కాబట్టి 24. నెక్స్ట్ ఏముంది మనకి? 48 ఉంది, 48. నెక్స్ట్ ఇంకా చాలా నెంబర్స్ ఉండవచ్చు, ఎందుకంటే మనం అన్ని రాయలేం కదా, మల్టిపుల్స్ అన్ని రాయలేం, గుణిజాలు అన్ని రాయలేం కదా, ఎందుకంటే గుణిజాలు అనేవి అనంతంగా ఉంటాయి కాబట్టి. అండ్ సో అని పెడతాం. ఇప్పుడు మనం ఈ ఎల్ను కూడా జాయిన్ చేసాం అనుకోండి. ఎల్ అంటే ఏంటి? లీస్ట్ కదా, అంటే కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ నెంబర్ ఏంటో చూసుకుంటాం అనమాట. ఎంత ఉంది ఇక్కడ మనకి? 24. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ 8 and 12 ఈక్వల్ టు 24 అవుతుంది అనమాట. అంటే 8 మరియు 12ల కసాకు ఎంత అంటే 24 అనమాట. ఇది ఫస్ట్ మెథడ్ అనమాట. ఏంటిది? బై రైటింగ్ మల్టిపుల్స్ అనమాట. అంటే గుణిజాలు రాయడం ద్వారా కసాకు కనుక్కున్నాం మనం. ఇంకా మిగిలిన 2 మెథడ్స్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సెకండ్ మెథడ్ ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అనమాట. ఓకే, ఇక్కడ మనం దేనికి కసాగు ఫైండ్ అవుట్ చేస్తున్నాం? 8కి 12కి కసాగు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తాం రెండు నెంబర్స్ని కూడా. ఓకే, 2 టేబుల్ 4 టైమ్స్, 2 టేబుల్ 2 టైమ్స్. అంటే 8ని అట్లా ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయొచ్చు, 2 into 2 into 2 అని. అలాగే 12 కూడా ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 టేబుల్ 6 టైమ్స్, 2 టేబుల్ అగైన్ 3 టైమ్స్. అంటే 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 2 into 3. ఇప్పుడు మనకి ఎల్సిఎం కసాగు ఏమవుతుంది అంటే, ఫస్ట్ రెండిట్లో కామన్గా ఉన్న హెచ్సిఎఫ్ ఎలా చేస్తాం అలా చేస్తాం. రెండిట్లో 2 కామన్గా ఉంది, మరొక 2 కూడా కామన్గా ఉంది. తర్వాత ఏం చేయాలి? రెండు నెంబర్స్లో మిగిలిన వాటిని రాసేసుకోవాలి. ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 3 మిగిలే కదా, 2 into 3 అనమాట. ఇవి మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది అనమాట. 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24. 24 is the LCM of 8 and 12. అంటే 8 మరియు 12ల కసాకు ఎంత అవుతుంది అనమాట? 24. ఇదేం పద్ధతి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, అంటే ప్రధాన కారణాంక విభజన పద్ధతి అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ షార్ట్ డివిజన్ మెథడ్ అన్నమాట. ఇదే మనం ఎక్కువగా ఉపయోగిస్తాం అన్నమాట కాలిక్యులేషన్స్ అవి చేయడానికి. ఏం చేస్తాం? ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఒకేసారి డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. రెండిట్లో పోయే నెంబర్ ఉండే వరకు అలా కట్ చేసుకుంటూనే వెళ్తాం. రెండిట్లో పోయే నెంబర్ ఏముంది? టేబుల్ ఏముంది? 2 టేబుల్ ఉంది. ఇందులో ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. ఇక్కడ కూడా మనం ప్రైమ్ నెంబర్స్ చూసుకుంటాం. నెక్స్ట్ 12లో ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. మళ్ళీ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా, ఇందులో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఇందులో 3 టైమ్స్. మనకి రెండు కో ప్రైమ్స్ పరస్పర ప్రధాన సంఖ్యలు వచ్చేటప్పుడు వదిలేయచ్చు, ఎందుకంటే 1లో వచ్చే వరకు చేయాల్సిన పని లేదు. ఇంక రెండిట్లో పోయే టేబుల్ ఏం లేదు కదా, అక్కడితో ఆపేసి ఇప్పుడు ఎల్సిఎం ఈక్వల్ టు ఏం చేస్తాం? కసాగు ఈక్వల్ టు ఈ నెంబర్స్ అన్నింటినీ మల్టిప్లై చేస్తాం. 2 into 2 into 2 into 3 అన్నమాట. 2 2s are 4, 2s are 8, 3s are 24 అనమాట. అంటే 8 మరియు 12ల కసాగు ఎంత అవుతుందంటే 24 అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ షార్ట్ డివిజన్ మెథడ్, అంటే పొట్టి భాగాహార పద్ధతిలో మనకి ఇచ్చిన సంఖ్యల యొక్క కసాగు కనుక్కోవడం. ఒకవేళ 3 నెంబర్స్ ఇచ్చినా మనం ఇదే మెథడ్స్ ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే ఓకే మనకి 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా ఇదే మెథడ్లో చేయొచ్చు అనమాట. మనం ఎక్కువగా ఉపయోగించేది మనకి షార్ట్ డివిజన్ మెథడ్ కాబట్టి 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు షార్ట్ డివిజన్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 24, 28 అండ్ 42 అని ఇచ్చారు. ఈ మూడింటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి అన్నిటికంటే బెటర్ మెథడ్ ఏంటి? షార్ట్ డివిజన్ మెథడ్ కదా, కాబట్టి షార్ట్ డివిజన్ మెథడ్లో చేద్దాం. ఓకే, అన్నిట్లో పోయి టేబుల్ ఏముందో చూసుకుంటాం. ఒకవేళ అన్నిట్లో పోయే టేబుల్ లేకపోతే కనీసం 2 నెంబర్లో పోయే టేబుల్ అయినా చూసుకుంటాం అన్నమాట. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 టేబుల్ పోతుంది. 12 టైమ్స్, 14 టైమ్స్ అండ్ 21 టైమ్స్.
ఓకే, ఇప్పుడు అన్నిట్లో పోయే టేబుల్ లేదు. ఈ రెండిట్లో 2 టేబుల్ పోతే ఇందులో పోదు, ఈ రెండిట్లో 3 టేబుల్ పోతే ఇందులో పోదు. కాబట్టి ఏదో ఒక టేబుల్ చూసుకోండి. 2 అయినా చూసుకోవచ్చు, 3 అయినా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ చూసాను. 12లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్. 14లో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. మరి 21లో 2 టేబుల్ పోదు కదా, కాబట్టి ఆ నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో పోయే టేబుల్ 3 ఉంది కదా, 3 టేబుల్ చూద్దాం. 3 టేబుల్ 6లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. మరి 7లో పోదు కాబట్టి 7 యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం. నెక్స్ట్ 3 టేబుల్ 21లో ఎన్ని టైమ్స్ పోతుంది? 7 3 21. మళ్ళీ రెండిట్లో 7 టేబుల్ పోతుంది కదా, అంటే మనం 7 చూడవచ్చు. 2లో పోదు కాబట్టి 2ని తీసుకున్నాం. 7లో 1 టైం, అగైన్ 1 టైం. ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేస్తే మనం వీటి యొక్క ఎల్సిఎం వస్తున్నాం. అంటే ఎల్సిఎం ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7 ఇంటూ 2. ఇక్కడ 2 ఉంది, 1తో మల్టిప్లై చేస్తే వాల్యూ ఎలాగో మారుతుంది కదా. ఓకే, 2 2 4, 4 2 8, 3 7 21, 8 1 8, 2 8 16. అంటే 168 అనేది ఇచ్చిన నెంబర్స్ యొక్క ఎల్సిఎం అవుతుంది అనమాట. ఈ విధంగా మనం 3 డిఫరెంట్ మెథడ్స్లో ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం హెచ్సిఎఫ్ను కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే మనం హెచ్సిఎఫ్ని చేయడానికి బెటర్ మెథడ్ ఏంటంటే లాంగ్ డివిజన్ మెథడ్. అలాగే ఎల్సిఎం చేయడానికి బెటర్ మెథడ్ ఏంటంటే షార్ట్ డివిజన్ మెథడ్స్ అన్నమాట. డివిజన్ మెథడ్స్ అనేవి అంటే భాగహార పద్ధతులు అనేవి మనకి కొంచెం అన్నింటిలోకి కొంచెం సులువైన పద్ధతులు అన్నమాట. అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పద్ధతులు కూడా ఉపయోగించే అవసరం లేకుండానే మనం చూడటం ద్వారా చాలా వరకు అంటే మోర్ దాన్ 90 కేసెస్లో 90% కేసెస్లో మనం ఎల్సిఎం చెప్పవచ్చు, హెచ్సిఎఫ్ చెప్పవచ్చు అనమాట. మీకు క్లియర్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక 2 నెంబర్స్ 3 నెంబర్స్ ఇచ్చారు. 3 నెంబర్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 2 నెంబర్స్ చూద్దాం. ఒక 6 అండ్ 18 అని ఇచ్చారు. ఫస్ట్ నేను హెచ్సిఎఫ్ గురించి మాట్లాడుతున్నాను. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ హైయెస్ట్ అని వచ్చినప్పుడు మనం స్మాలెస్ట్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనమాట. ఇచ్చిన నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 6 కదా. ఈ 6 టేబుల్లో కనుక సెకండ్ నెంబర్ పోయినట్లయితే అప్పుడు ఈ స్మాలెస్ట్ నెంబర్ హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట. అంటే ఈ కేసులో మనకి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అనమాట? 6 అనమాట. ఇక్కడ మనం కాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదనమాట, డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. ఏం చేస్తాం? ఇట్లా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ని కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. హెచ్సిఎఫ్ అన్నప్పుడు స్మాలెస్ట్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ స్మాలెస్ట్ నెంబర్ టేబుల్లో ఈ లార్జెస్ట్ నెంబర్ పోయినట్లయితే, చిన్న నెంబర్ ఎక్కలో పెద్ద నెంబర్ పోయినట్లయితే అప్పుడు చిన్న నెంబరే హెచ్సిఎఫ్ అవుతుంది అనమాట రెండింటికి. ఇట్లా పోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, 6 15 ఇచ్చారు. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 6. కానీ ఈ టేబుల్లో 15 పోవడం లేదు కదా. అప్పుడు ఏం చేయాలంటే మనకి 6 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 6 యొక్క ఫ్యాక్టర్స్ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. 6 యొక్క కారణాంకాలు ఏంటి? 1 2 3 అండ్ 6. 6 ఆల్రెడీ పోవట్లేదు కాబట్టి వదిలేసాను. ఇంకా తర్వాత కారణాంకం అంటే బ్యాక్ కూడా వస్తాం అనమాట. తర్వాత పెద్ద కారణాంకం 3. ఈ 3 టేబుల్లో ఇది పోయినట్లయితే అప్పుడు దీన్నే మనం హెచ్సిఎఫ్గా తీసుకుంటాం అనమాట. ఈ కేసులో మనకి హెచ్సిఎఫ్ ఏమవుతుంది అనమాట? 3 అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం? స్మాలెస్ట్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఆ ఎక్కువలో పెద్ద నెంబర్ పోయినట్లయితే ఆ స్మాలెస్ట్ నెంబరే హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ పోయినట్లయితే ఆ స్మాలెస్ట్ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ తీసుకుంటాం, కారణాంకాలు తీసుకుంటాం. అంటే పెద్ద నుంచి చిన్నకు వస్తాం. 1 2 ఇక్కడ 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6. 6 ఆల్రెడీ చెక్ చేసాం, పోవడం లేదు. తర్వాత ఫ్యాక్టర్ ఏంటి? 3. 3లో 15 పోతుంది కదా, కాబట్టి 6కి 15కి హెచ్సిఎఫ్ ఏంటంటే 3 అనమాట. 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు కూడా ఇదే పద్ధతి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, 6 8 అండ్ 12 ఇచ్చారు. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్లు ఏం చేయాలి? ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 6. ఈ 6 టేబుల్లో 2 నెంబర్స్ పోవాలి. అంతేగాని 12 పోయి 8 పోవడం లేదు కదా, అప్పుడు 6ని మనం హెచ్సిఎఫ్గా తీసుకోకూడదు. ఓకే, మిగిలిన 2 నెంబర్స్లోని ఈ టేబుల్ పోయినట్లయితేనే మనకి 6 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది అన్నమాట. పోవడం లేదు కదా, అప్పుడు ఏం చేయొచ్చు? దీని ఫ్యాక్టర్స్ తీసుకుంటాం. 1 2 3 మిగిలిన ఫ్యాక్టర్స్ కదా. 3తో చెక్ చేద్దాం. ఈ 3తో మరి ఈ 3లో 8 పోతుందా? పోదు కదా, అంటే ఇది కూడా కాదు. ఇప్పుడు 2 చూసుకుందాం.
2లో 8 పోతుంది, 12 పోతుంది. కాబట్టి ఈ 6, 8, 12 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అనమాట? 2 అవుతుంది అనమాట. ఈ విధంగా మనం చూడటం ద్వారా, అంటే మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చూసిన వెంటనే హెచ్సిఎఫ్ ఏమవుతుందని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. ఇప్పుడు మనం ఎల్సిఎం గురించి మాట్లాడుకుందాం. ఎల్సిఎంని ఎట్లా గెస్ చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 నెంబర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ కేసులో 2 నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 12, 18 ఇచ్చారు. వీటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఏ మెథడ్ ఉపయోగించుకుంటే డైరెక్ట్గా ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఇక్కడ మనకి ఎల్సిఎం చేయాలనుకుంటున్నాం కాబట్టి లీస్ట్ అన్నప్పుడు మనం హైయెస్ట్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. హైయెస్ట్ నెంబర్ ఏంటి? 18. ఓకే, ఇప్పుడు 18లో ఈ 12 టేబుల్ పోయినట్లయితే అప్పుడు అదే ఎల్సిఎం అవుతుంది అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 12 అంటే 24 ఇచ్చారు అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేసేటప్పుడు పెద్ద నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ పెద్ద నెంబర్లో ఈ చిన్న నెంబర్ పోయినట్లయితే మనకు ఆ పెద్ద నెంబర్నే ఎల్సిఎంగా తీసుకుంటాం. ఈ కేసులో 12 ఎక్కం 24లో పోతుంది కాబట్టి 24ని మనం ఎల్సిఎంగా తీసుకోవచ్చు అనమాట. కానీ ఈ కేసులో ఈ 12 18లో పోవడం లేదు కదా, అప్పుడు ఇక్కడ మల్టిపుల్స్ కదా, మల్టిపుల్స్ తీసుకున్నాం. పెద్ద నెంబర్ యొక్క మల్టిపుల్, తర్వాత మల్టిపుల్ ఏంటి? 36 అన్నమాట. 18 ఎక్కలో వచ్చే తర్వాత నెంబరు 36. ఇప్పుడు 12 టేబుల్ 36లో పోతుంది కదా, కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది అనమాట? 36 అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనకి 3 నెంబర్స్ ఇచ్చారు ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ 7, 28 అండ్ 56 ఇలా ఇచ్చారు. వీటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఏం చేయాలి? ఇప్పుడు మనం లార్జెస్ట్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే లార్జెస్ట్ నెంబర్ ఎంత? 56. ఈ 56లో ఈ 2 టేబుల్స్ పోయినట్లయితే దాన్నే ఎల్సిఎంగా తీసుకుంటాం. 7 టేబుల్ పోతుంది కదా, 7 8 జార్ 56. అలాగే 28 టేబుల్ 28 2 జార్ 56 కదా, 28ని డబుల్ చేస్తే 56 వస్తుంది కదా. కాబట్టి ఈ రెండు కూడా ఈ 56లో పోతున్నాయి, 56లో పోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది అనమాట? 56 అవుతుంది అనమాట. ఒకవేళ మనకి పోవడం లేదు, అట్లా పోలేని నెంబర్స్ ఇచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 8, 15 అండ్ 8, 12 అండ్ 20 ఇలా ఇచ్చారు మనం. వీటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఎల్సిఎం అనగానే లార్జెస్ట్ నెంబర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇచ్చిన నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏంటి? 20 కదా. 20లో 8 పోవడం లేదు, 12 పోవడం లేదు. కాబట్టి ఈ టేబుల్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి? 40. 8 పోతుంది కానీ 12 టేబుల్ పోవడం లేదు. తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 60. మరి 60లో 12 టేబుల్ పోతుంది కానీ 8 టేబుల్ పోవడం లేదు. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 80. ఇప్పుడు 80లో 8 టేబుల్ పోతుంది కానీ 12 టేబుల్ పోవట్లేదు. తర్వాత 100. మళ్ళీ 100లో మనకి 8 టేబుల్ పోవడం లేదు కదా. తర్వాత 120. ఈ 120లో 8 టేబుల్ పోతుంది, 12 టేబుల్ పోతుంది. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది అనమాట? 120 అవుతుంది అనమాట. దీనికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఇది ట్రిక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ముఖ్యంగా ఫ్రాక్షన్స్ చేసినప్పుడు అనమాట, ఫ్రాక్షన్స్ని యాడ్ చేసినప్పుడు, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ట్రిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. మనం అక్కడ ఎల్సిఎం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు, విజాతి భిన్నాలు ఇచ్చినప్పుడు, వాటిని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు, కూడాల్సి వచ్చినప్పుడు, తీసేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు పక్కన వేసుకుని చేయాల్సిన పని లేదనమాట. ఈ ట్రిక్ని అప్లై చేయడం ద్వారా మనం ఈజీగా ఎల్సిఎం చెప్పేసేయచ్చు అనమాట. ఓకే, ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ మనకి చాలా సమస్యలు సాల్వ్ చేయడానికి సహాయపడతాయి అనమాట. ముఖ్యంగా దీని మీద బేస్ చేసుకుని ఖచ్చితంగా 1 or 2 బిట్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూనే ఉంటారు. పైగా వేరే ఇతర కాన్సెప్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కూడా ఈ కాన్సెప్ట్ అనేది సహాయపడుతుంది అనమాట. ముఖ్యంగా మనకి 3 మెజర్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఏంటి? 40 సెంటీమీటర్స్, 60 సెంటీమీటర్స్, 90 సెంటీమీటర్స్. ఈ మూడింటిని కొలవగలిగే స్కేల్ యొక్క గరిష్ట లెంత్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అట్లాగే మెజర్మెంట్, అట్లాగే ముగ్గురు మనకి ఒక సర్క్యులర్ పాత్రలో తిరుగుతూ ఉన్నారు. ఒకరేమో
దాన్ని 10 సెకండ్స్లో కంప్లీట్ చేస్తారు, ఇంకొకరేమో 15 సెకండ్స్లో కంప్లీట్ చేయగలరు, ఇంకొకరేమో నెక్స్ట్ 30 సెకండ్స్లో కంప్లీట్ చేయగలరు. ఓకే, మరలా వాళ్ళు ఎంత సమయం తర్వాత వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్లో మీట్ అవుతారు. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం చేయాల్సి ఉంటుందన్నమాట. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.